చూసారుగా దీన్ని బంగారం అంటారు ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం ఆకుల నిండా చిన్న చిన్నగా వచ్చేసి ఇలాగ పెట్టేస్తూ ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా పొలం, ఇదైతే మా ఎకరం పొలం అనమాట. దీని నిండా మొత్తం మినువేసాం. ఈ మధ్యనే మేము వరి ఆడిచ్చేసి వరి చెప్పించేసి ఇది గడ్డి అయితే ఉంది. గడ్డి ఇంకా ఎవరికైతే అమ్మలేదు. ఇప్పుడు గడ్డి కూడా చాలా రేటు ఉంది అంటున్నారు. సో అందుకని మేము రేట్ కోసం చూస్తున్నాం. సో ఈరోజు అయితే మా పొలంలో బంగారం తీద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఈ బంగారం ఎలా తీయాలి, ఈ బంగారాన్ని ఎలా అరికట్టాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ వీడియోని మీరు ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మనం బంగారం ఎలా అరికడతాం పొలాల్లో అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. చూసారుగా ఇదైతే బంగారం ఫ్రెండ్స్, మొత్తం అంతా బంగారమే. దీన్ని బంగారం అంటారు. మన ఈ బంగారం వల్ల మొత్తం చేను అయితే నాశనం అయిపోతుంది అనమాట. సో దీనికి మందులు అయితే ఏమీ లేవు. దీని ఏంటంటే లేతగా ఉన్నప్పుడే అంతే పూతకు వచ్చే ముందే మనం బంగారం అయితే తీసుకోవాలి. పూతకు కనుక వస్తే కనుక పూత కూడా రాలిపోతుంది అనమాట. సో అందుకని ముందుగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఎంత అయింది అప్పుడే. ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం, అప్పటికే ఒక బకెట్ అయితే తీసేసాం. ఇదంతా బంగారమే. పూత కూడా ఉందని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే తీయాలి. పూత టైం కదా. సో నార్మల్ టైంలో అయితే కొంచెం మొక్కలు కూడా తీయాల్సి వస్తుంది. ఇంకేంటంటే దీనికి బంగారం ఉందనేది ఒకటి లిక్విడ్ అయితే ఉంటుంది. ఆ లిక్విడ్ అయితే మనం స్ప్రే చేసుకుంటే ఏంటంటే ఎంతవరకు అయితే మనము బంగారం ఉందో ఆ బంగారం వరకు మొక్కలన్నీ మాడిపోతాయి అన్నమాట. సో దానివల్ల మనకు లాభమే ఉండదు. పంట బాగా ఉంది అనుకున్న టయానికి మొత్తం బంగారం అయితే బాగా వచ్చేసింది. మనం వీటిలో బలం మందులు కొడతాం. బలం మందులు కూడా ఈ బంగారం అనేది ఏంటంటే బాగా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. సో మనకి మినుము మొక్క ఎలా పెరుగుతుందో దాంతోపాటు ఈ బంగారం కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతుంది. సో దీని లేతలోనే మనం స్టార్టింగ్లోనే విత్తనం వేసుకున్న తర్వాత ఒక్క రోజుకి మనం మందు కొడతాం. సో అయినా సరే ఇది అరికట్టలేమన్నమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఇదే ప్రాబ్లం. మనకి మినుములో బాగా ఇబ్బంది పెట్టేది వల్ల ఒక బంగారం మందు అనమాట, బంగారం పురుగు మందు. సో ఈ బంగారాన్ని అరికట్టడం అంటే చాలా కష్టమే. సో కూలీని పెట్టి మనం అయితే మనుషులను పెట్టేసి అయితే మనం ఎవ్రీ ఇయర్ అయితే బంగారం అయితే తీపిస్తూ ఉంటాం అనమాట. సో పూతకు వచ్చేటానికి 1-2 సార్లు మనము బంగారం తీపిచ్చేసుకుంటే దీన్ని మ్యాక్సిమం అరికట్టగలము. సో పూత వచ్చినాక తీస్తే ఏంటంటే మొక్కలు కూడా పడైపోతే, అలాగే పూత రాలిపోతే మనకి ఇంకా మొక్క వల్ల యూజ్ కూడా ఉండదు. సో పూత రాకముందే మనం ఏం చేయాలంటే మొత్తం బంగారం అంతా మనుషులు పెట్టి తీపిచ్చేసుకోవాలి. ఇదంతా బంగారమే. చూడండి ఇందులో మొక్కలు కూడా ఆకులు మొక్కలు పింద ఇదంతా వచ్చేసింది. సో ఇదంతా పింద మీద కూడా ఉన్న చూసారా, ఇదంతా బంగారం పెట్టేయడం వల్ల దీన్ని తీసేటప్పుడు ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో దీనికి బంగారం ముందు అయితే ఉంటుంది. ఆ బంగారం ముందు కొడితే కనుక చుట్టూ అది ఉన్నంతకాలం మొక్కలన్నీ మాడిపోతాయి అన్నమాట. సో మ్యాక్సిమం పూత రాకుండానే తీసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.